వెల్ ఇవాల్టి మన ఫుల్ అండ్ ఫైనల్ స్టోరీ మెయిన్ స్టోరీ అయ్యప్ప స్వాములు జరభద్రం. కేరళలో బ్రెయిన్ ఈటింగ్ అమీబా విజృంభిస్తోంది. అది శరీరంలోకి ప్రవేశిస్తే బ్రెయిన్ ఫీవర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కేరళలో గత 11 నెలల్లో ఈ వ్యాధి బారిన 170 మంది పడ్డారు. వాళ్లలో 41 మంది మృతి చెందారు. ఈ నెలలోనే 8 మంది కన్నుమూశారు. నదులు చెరువుల్లో స్నానం చేసేటప్పుడు ముక్కు ద్వారా ఇది శరీరంలోకి ప్రవేశిస్తుంది అని చెప్తున్నారు. దీనిని బ్రెయిన్ ఈటింగ్ అమీబా అంటారు. అయ్యప్ప స్వాములను కేరళ సర్కార్ ఈ విషయంలో అప్రమత్తం చేస్తోంది. కేరళ నదుల్లో, కాలువల్లో లేకపోతే కొలనుల్లో స్నానానికి దిగే ముందు కొన్ని జాగ్రత్తలు పాటించండి, లేదంటే అంతే సంగతులు అని చెప్పి కేరళ సర్కార్ చెప్తోంది. బ్రెయిన్ ఈటింగ్ అమీబా బారిన పడే అవకాశం ఉంది. అది మీ బాడీలో చేరితే బ్రెయిన్ ఫీవర్ తోటి ప్రాణాంతకంగా మారే అవకాశం ఉంది అని చెప్పి కేరళ సర్కారే చెప్తా ఉంది. సో కేరళలో అయ్యప్ప దర్శనాలు జరుగుతోన్న వేళ బ్రెయిన్ ఫీవర్ టెన్షన్ ఇప్పుడు తీవ్ర కలకలం సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో అయ్యప్ప భక్తులకు కేరళ ప్రభుత్వం కీలక సూచనలు చేసింది. కేరళలో స్నానాలు చేసే వేళ జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. వైద్యులు సైతం తగు సూచనలు చేస్తున్నారు. కేరళ సర్కార్ హెచ్చరికల ప్రకారం ఆ రాష్ట్రంలో అమీబిక్ మొనింగో ఎన్సెఫాలిటిస్ కారణంగా బ్రెయిన్ ఫీవర్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయని చెప్తున్నారు. దీంతో అయ్యప్ప దర్శనం కోసం వచ్చే భక్తులకు ప్రభుత్వం, వైద్య నిపుణులు కీలక సూచనలు చేశారు. దర్శన సమయంలో స్నానాలు చేసే ముందు భక్తులు జాగ్రత్తగా ఉండాలి. నీళ్లు ముక్కులోకి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. లేకపోతే ఈ బ్రెయిన్ ఈటింగ్ అమీబా మెదడులోకి చేరుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒకవేళ అమీబా మెదడులోకి చేరితే పరిస్థితి ప్రాణాంతకంగా మారే అవకాశం ఉంది అంటున్నారు. అయితే ఈ ఇన్ఫెక్షన్ మాత్రం ఒకరి నుంచి మరొకరికి సోకదని, ఇది అంటువ్యాధి కాదని వైద్యులు వెల్లడించారు. అధిక జ్వరం ఉన్నవారు వెంటనే వైద్యులను సంప్రదించాలి అంటున్నారు. కేరళలో గత 11 నెలల్లో దాదాపు 170 మంది ఈ వ్యాధి బారిన పడ్డారు. వారిలో 41 మంది మరణించారు కూడా. ఈ నవంబర్లోనే 17 మంది ఈ వ్యాధి బారిన పడగా వారిలో 8 మంది మృత్యువాత పడ్డట్టుగా వైద్య శాఖ అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో అమీబా వల్ల కలిగే మరణాలకు మూలాన్ని కనుగొనడానికి ఆరోగ్య శాఖ అధ్యయనం ప్రారంభించినట్టుగా వైద్య శాఖ తెలిపింది. అసలు ఏమిటి బ్రెయిన్ ఈటింగ్ అమీబా? దీని బారిన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? దీనివల్ల వచ్చే బ్రెయిన్ ఫీవర్ లక్షణాలు ఎలా ఉంటాయి చూద్దాం. నదులు చెరువుల్లో ఉండే బ్రెయిన్ ఈటింగ్ అమీబా ఆ చెరువుల్లో స్నానం కోసం మునిగినప్పుడు ముక్కు ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తుంది అంటున్నారు. ఇది శరీరంలోకి ప్రవేశిస్తే అమీబిక్ మెనింగో ఎన్సెఫాలిటిస్ అనే ఒక బ్రెయిన్ ఫీవర్ వస్తుందట. దీనివల్ల విపరీతమైన జ్వరం వస్తుంది, తీవ్రమైన తలనొప్పి ఉంటుంది, వాంతులవుతాయి, నిద్రలేమొస్తుంది, సతమతం అవుతూ ఉంటాము. ముక్కులోకి నీళ్లు చేరకుండా జాగ్రత్తలు తీసుకోవాలి అని అందుకే చెప్తున్నారు. ఎందుకంటే ఇది కేవలం ముక్కు ద్వారానే మాత్రమే బాడీలోకి వెళుతుంది అని చెప్తున్నారు కాబట్టి. అలానే వేడి నీటిని మాత్రమే తీసుకోవాలి అంటున్నారు. భోజనానికి ముందు కాళ్ళు చేతులు శుభ్రంగా ఉంచుకోవాలి అంటున్నారు. శబరిమలలో అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్లే భక్తులు, స్వాములు ఇలాంటి సరైన జాగ్రత్తలు తీసుకుంటే ఈ బ్రెయిన్ ఈటింగ్ అమీబా బారిన పడకుండా ఉండొచ్చు అని చెప్తున్నారు.